ఓకే దిగండి, థ్యాంక్ యూ. నడుస్తున్న వాళ్ళకి దారి ఇచ్చేనమ్మా, నడుస్తున్న వాళ్ళకి. పలికిన రోజు, శాంతి పొందిన రోజు, సమాధానం కలిగిన రోజు, క్రీస్తు పుట్టిన రోజు, శుభములు పలికిన రోజు, శాంతి పొందిన రోజు, సమాధానం కలిగిన రోజు. శుభవార్త, నీకు జన్మించే కుమారుడు సర్వోన్నతుడనబడును. గాబ్రియేలు దూత చెప్పెను మరియతో శుభవార్త, నీకు జన్మించే కుమారుడు సర్వోన్నతుడనబడును. ఆయన యేసు శక్తివంతుడు, మనకు తోడుగా. ఆయన యేసు శక్తివంతుడు, మనకు తోడుగా. పాట పాడువి, రక్షకు స్తుతించువి, ఆ ప్రభువు పుట్టెను. హల్లెలూయా 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 హల్లెలూయా. We wish you happy Christmas. We wish you happy Christmas. We wish you happy Christmas. Happy Christmas. క్రీస్తు పుట్టిన రోజు, శుభములు పలికిన రోజు, శాంతి పొందిన రోజు, సమాధానం కలిగిన రోజు. క్రీస్తు పుట్టిన రోజు, శుభములు పలికిన రోజు, శాంతి పొందిన రోజు, సమాధానం కలిగిన రోజు. హల్లెలూయా 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 హల్లెలూయా. We wish you happy Christmas. We wish you happy Christmas. We wish you happy Christmas. చెప్పలు కొడదామా, చాలా మంచిగా.
పశుశాలలో సందడి చేద్దామా దూతలతో చేరి సందడి చేద్దామా గొల్లలతో చూసి సందడి చేద్దామా బెత్లహేములో సందడి చేద్దామా పశుశాలలో సందడి చేద్దామా దూతలతో చేరి సందడి చేద్దామా గొల్లలతో చూసి సందడి చేద్దామా మైమరచి మనసారా సందడి చేద్దామా ఆటలతో పాటలతో సందడి చేద్దామా శాల చేరి క్రీస్తును చూచి సంతోషించి సందడి చేద్దామా సందడే 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 సందడి 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 సందడే సందడే సందడి సందడే అర్ధరాత్రిలో సందడి చేద్దామా చుక్కలు చూచి సందడి చేద్దామా దారి చూపగా సందడి చేద్దామా గొర్రెల విడిచి సందడి చేద్దామా అర్ధరాత్రిలో సందడి చేద్దామా చుక్కలు చూచి సందడి చేద్దామా దారి చూపగా సందడి చేద్దామా గొర్రెల విడిచి సందడి చేద్దామా మైమరచి మది నిండా సందడి చేద్దామా మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా శాలలు చేరి క్రీస్తును చూసి సంతోషించి సందడి చేద్దామా సందడే 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 సందడి సందడే సందడి సందడే సందడి సందడే సందడి సందడే సందడి సందడే సందడి 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 రాజును చూచి సందడి చేద్దామా హృదయమార సందడి చేద్దామా కానుకలిచ్చి సందడి చేద్దామా సాగిల పడి సందడి చేద్దామా రాజును చూచి సందడి చేద్దామా హృదయమార సందడి చేద్దామా కానుకలిచ్చి సందడి చేద్దామా సాగిల పడి సందడి చేద్దామా మైమరచి మనసిచ్చి సందడి చేద్దామా మన కొరకు పుట్టేది సందడి చేద్దామా శాలల చేరి
एक तारा जगमगाया विद्वानों को साथ लाया दूतों ने गीत गाए चरवाहे मैदान से आए एक तारा जगमगाया विद्वानों को साथ लाया महिमा को छोड़ आया चरनी में यीशु आया जीवन देने को आया राजाओं का राजा जश्न जश्न मनाए हम जश्न जश्न मनाए हम खुशी के गीत गाए हम जश्न जश्न मनाए हम पाप हटाने आया राह दिखाने आया मुक्ति दिलाने आया हमको बचाने आया पाप हटाने आया राह दिखाने आया मुक्ति दिलाने आया हमको बचाने आया महिमा को छोड़ आया चरनी में यीशु आया जीवन देने को आया राजाओं का राजा जश्न जश्न मनाए हम जश्न जश्न मनाए हम खुशी के गीत गाए हम जश्न जश्न मनाए हम क्योंकि पैदा हुआ सबका राजा वो है हमारा मसीहा पैदा हुआ सबका राजा वो है हमारा मसीहा जश्न जश्न मनाए हम 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 మా పెద్దలకు చిన్నలకు బంధుమిత్రులకు శ్రేయస్సులకు ప్రభువ మా శిరస్సును ఉంచి నమస్కారం చేస్తూ ఉన్నాం. వారు చూపించిన మా పట్ల ప్రేమను బట్టి నువ్వు మాకు ఇచ్చిన ఈ కృపాతిశయమును బట్టి ప్రభువ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మేమంతా కూడా ఒక అక్క చెల్లెలుగా ఒక అన్నదమ్ములుగా నీ సన్నిధికి ఎందుకు వచ్చి ఉన్నాం అనేది మీకు బాగా తెలుసు. నాయన నీకు వందనాలు తండ్రి. మేము వచ్చుట ప్రభు అది వ్యర్థంగా పోకుండా వినిచిన ఈ యొక్క వాక్యం 30 అంతులు 60 అంతులు 100 అంతుల కింద మా జీవితంలో ఫలించబడ్డానికి యేసు ఈ లోకానికి రక్షకుడై ఉన్నాడని ప్రభువా తగిన జ్ఞానాన్ని ప్రభువా మాకు దయచేయండి. మా మనోనేత్రాలు మీరు తెరవండి. ఈ సన్నిధి ప్రాంగణం చుట్టూరుగా ప్రభువా మీరు కాపుదల దయచేయండి. మీరే మాట్లాడండి. మహిమ 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అక్కడ చక్కగా రాయబడి ఉన్నది. 735 సంవత్సరాల కిందట యేసు ప్రభువారు రాకముందే యేసు ప్రభువారు ఈ లోకానికి ఒక శిశువు కింద పుడతాడు. ఆయనకి యేసు అని పెట్టబడుతుంది. ఆయనే ఈ లోకానికి రక్షకుడని కొన్ని వందల సంవత్సరాలు ఆయన ప్రవచించాడు. ఆ ప్రవచనమే నెరవేరింది. ఆ నెరవేరిన దినాన్ని మన క్రిస్మస్ కింద మన జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఈ క్రిస్మస్లో దాగిన పరమార్థం ఏమిటంటే మనం ఎక్కడ ఉన్ననా క్రీస్తును మనం ఆరాధించాలి. క్రైస్ట్ అనగా క్రీస్తు అభిషక్తుడు, మాస్ అనగా క్రీస్తు వారికి చేసే ఆరాధన, క్రీస్తు ఆరాధన. ఈ 9వ అధ్యాయం 6వ వచనంలో కుమార్తె పుట్టింది, ఒక కుమారుడు పుట్టాడని మనం చెప్తూ ఉంటాం. అది సత్యము. అనేకసార్లు ఈ సత్యాన్ని మనం దాచిపెట్టడానికి మనం ప్రయత్నిస్తాం. దాన్ని మనం ప్రేమించడానికి అనేక సార్లు మనం ప్రయాసపడుతూ ఉంటాం.
కానీ సత్యమేమో జయతే అని మన ప్రియంబల వద్ద ఏంటంటే ఇండియన్ డెమోక్రసీ మీద ఉన్ననా, కానీ సత్యానికి ప్రేమించడం మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కేవలం ఒక మనుషుడే కాదండి, ఆయన ఒక దైవము. ఒక మనుషుడి కింద ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. నేను ఈ లోకానికి వచ్చాను నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి. నా తండ్రి చిత్తం ఏమిటనగా ఒక్కరు కూడా నశించిపోకూడదు, అజ్ఞానుల కింద మిగిలిపోకూడదు అని బైబిల్ గ్రంథములో రాయబడిన ప్రతి ఒక్క మాట యేసు ప్రభు వారి నోటి నుండి వచ్చిన మాట. అది ఆ మాట మన జీవితంలో ఉన్నప్పుడు అంట అది బంగారం మూట కింద తయారవుతుంది. బంగారం యేసు నా జీవితంలో ఉంటే బంగారం, నా జీవితం ఒక మార్పులోకి వస్తుంది. నేను ఒకప్పుడు ఏంటంటే దొంగ కింద ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభు వారు నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను రక్షించడానికి అనేకమైన సాక్ష్యాల సమాజంలో మనకు దొరుకుతాయి. ఒక త్రాగుబోతుకి రక్షణ పొందడమే అది శుభవార్త. ఒక పాపము నుండి రక్షణ పొందిన వాడికి అది శుభవార్త. ప్రతి ఒక్కరూ మంచి వారి కింద ఉండాలి, మంచితనముతో సమాజాన్ని కట్టాలని. మరణపు ముళ్ళును విరసి పునరుద్ధానుడై లేసి, మరణపు ముళ్ళును విరసి పునరుద్ధానుడై లేసి, అభయమునిచ్చిన దేవా నమ్మదగిన నా ప్రభువా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నీవు తెరచిన తలుపు ఎవరు మూయగలరు, నీవు మూసిన తలుపు ఎవరు తెరువగలరు. పర్వతములు తొలగినను మెట్టరు తద్దినలినను, నీకు పనలు విడువదుగా, నీ భ్రమణలు మరువదుగా. కరువైన ఖడ్గమైన ప్రేమ నుండి ఎడబాటెదవరు, కరువైన ఖడ్గమైన నీ ప్రేమ నుండి ఎడబాటెదవరు. గాయము చేసినది నీవే, ఆ గాయము కట్టింది నీవే. గాయము చేసినది నీవే, ఆ గాయము కట్టింది నీవే. ఏ స్థితిలో నేనున్నా నీకు పచాలును ప్రభువా. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 கவலைப்படாத. அற்புதங்கள் குவிய போகுதே, அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு.
మనవడా ఎక్కడున్నారు మీరు? వస్తున్నాను మనవడా. తాతగారు అబ్బా చలికాలం కదా మనవడా, అందుకే రాలేకపోతున్నాను. ఓ సారీ తాతగారు, అందుకోసమే మేము త్వరగా 6 గంటలకే స్టార్ట్ చేస్తాం తాతగారు, చలి ఎక్కువ ఉందని. వస్తున్నాను మనవడా, వస్తున్నాను. మరి మీ గురించి చాలా మంది ఇక్కడ చిన్నలు పెద్దలు అంకుళ్ళు ఆంటీలు అందరూ. ఓ తాతగారు మనవడా బాగున్నారు తాతగారు? చాలా బాగున్నాను మనవడా. తాతగారు హ్యాపీ క్రిస్మస్ తాతగారు. హ్యాపీ క్రిస్మస్. తాతగారు మరి మీతో పాటు మామగారు రాలేదా? మా అమ్మగారు కూడా వచ్చారు మనవడా. మరి మీతో ఎవరు వచ్చేవారు? పిల్లలు మా తాతగారు ఒకసారి. తాతగారు మామగారు కూడా పాపం చలితో వణికిపోతున్నారేమో, ఒకసారి పిల్లల్ని. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తాతగారు. అవును మనవడా. ఏమే పైకి రా, మనవాడు పిలుస్తున్నాడు నిన్ను. అబ్బా మనవడా, బయట చాలా చల్లగా ఉంది కదా. క్రిస్మస్ అంటే అమ్మా క్రిస్మస్ అంటే ఏంటో నాకు అర్థమవట్లేదు. ఇలా సరిగ్గా చెప్పట్లేదు ముసలి. నువ్వేనే చెప్పాను. క్రిస్మస్ అంటే నేను అనుకున్నాను పక్కకుండా చెట్టెక్కడు కేరళ నా ఫ్రెండ్స్ తో క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో రోమా చక్రవర్తి కైసర్ అగస్తు రాజ్యపరమైన తాకీదు పంపారు. ఇశ్రాయేలీయులందరూ తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. తద్వారా రోమా ప్రభుత్వం పన్నులు వసూలు చేయగలదు. ఈ కార్యక్రమం నజరేతుకు చెందిన యోసేపును గర్భవతి అయిన భార్య అలా చూడండి, ఇంత కాంతివంతమైన నక్షత్రాన్ని చూడటం ఇదే మొదటిసారి. నక్షత్రం నుంచి వస్తున్న కాంతి ఎంతో ప్రకాశవంతంగా ఉంది. మరి నక్షత్రం అలా లేదు. ఆగండి, ఇది సాధ్యమేనా? యాకోబు నుంచి నక్షత్రం ఉదయించను, ఇశ్రాయేలు నుంచి రాజదండం బయలుదేరను. మెస్సయ్యా ఎంతో కాలంగా ఎదురు చూస్తుంది ఇదేనా? జాగ్రత్తగా పరిశీలించండి, నక్షత్రం కదులుతోంది. దాన్ని వెంబడిస్తూ వెళ్దాం. పదండి, కావలసినవన్నీ సిద్ధపరచుకుని వెళ్దాం. అవును, ఎవరి సలలిత గాత్రి, ఎవరు ఇంకెవరో కాదు, పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి
నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకునేది. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ప్రజల సంఖ్య రాయవల్లని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వల్ల ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమని. హో అమ్మా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. చక్రవర్తి చిరకాలం వర్ధిల్లుగాక. హేరోదు మహారాజులకి జై హో. ప్రభు, తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానుల నా పుట్టినరోజున వారిని అనుమతించండి. చిత్తం ప్రభు. ఓ కనులైన జ్ఞానులారా, మీ రాకకు కారణం? యూదుల రాజుగా పుట్టినవాడు ఇచ్చటనే ఉన్నాడా? తూర్పు దేశం నుండి నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చాం ఆయనను ఆరాధించడానికి. నక్షత్రాన్ని వెంబడించారా? అవును, మెస్సయ్య జననాన్ని సూచించే నక్షత్రం అది. ఆ నక్షత్రం మమ్మల్ని ఇక్కడికి నడిపించింది. మేము ఆ శిశువును చూడవచ్చా? శిశువా? పండితులారా, దీని గురించి మీరేమంటారు? ఇటువంటిదేమైనా రాయబడి ఉందా? యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. నీలో నుండి ఒక అధిపతి వస్తాడు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలిస్తాడు. బెత్లెహేములోనా? కనులైన జ్ఞానులారా, మీరు వెతుకుతున్న ఆ శిశువు ఇచ్చట లేడు. బెత్లెహేమునకు వెళ్ళండి. ఆయన్ని కనుగొనిన తిరిగి నా వద్దకు రండి, నేను ఆయన్ని ఆరాధిస్తాను. అలాగే మహారాజా.
రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చిన్నగా ఫిలిప్, యోహాను, గ్రామానికి మీ ప్రయాణం ఎలా జరిగింది? తాతయ్య, సంతలో చాలా మంది జనం ఉన్నారు. పళ్ళు చాలా పెద్దగా నోరూరించేలా ఉన్నాయి. ఓహో, నిజమా? అవును, యోహాను నన్ను మళ్ళీ తీసుకెళ్తానని మాటిచ్చాడు. మంచి పని చేసావు యోహాను. యోహాను, మన దగ్గర నిజంగానే వాసన వస్తుందా? మనం గొర్రెలతో కలిసి ఉంటాం, పడుకుంటాం. వాసన రావడం సహజమే, కానీ పర్లేదు ఫిలిప్పు. ఇలాగే గొర్రెల కాసే ఒక అబ్బాయి ఉండేవాడు. తను యవ్వనస్తుడైన ఒక గొర్రెల కాపరి. తను చాలా ధైర్యవంతుడు. ఎలుగు బంటితోనూ సింహంతోనూ పోరాడాడు. ఈ ధైర్యవంతుడైన గొర్రెల కాపరి ఎవరు? తను రాజైన దావీదు. తాతయ్య, అంటే రాజైన దావీదు దగ్గర కూడా గొర్రెల కుంట వంటి వాసన వచ్చేదా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. కానీ దేవుడు దావీదుని ఎంతో ప్రేమించాడు. అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. దేవుడు మన కొరకు మెస్సయ్యని పంపిస్తాడు. మెస్సయ్యా? ఈ రాత్రి చాలా నక్షత్రాలు ఉన్నాయి. తాతయ్య, మెస్సయ్య నక్షత్రం చాలా పెద్దగా ఉంటుంది కదా? అవును, నువ్వు చాలా తెలివైన వాడివి. నాకు నిద్ర వస్తుంది. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానమును ఆయనకిష్టులైన మనుష్యులకు కలుగునుగాక. నీకు వందనాలు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక యేసు అని ఆయనకి పేరు పెట్టబడ్డాను. జీవితకాలంలో సేవ చూస్తానని నేనెన్నడూ అనుకోలేదు.
చేస్తున్నావు? శిశువు జన్మించాడు. నేనే పశువుల పాక దగ్గరికి రండి. ఆయనే మెస్సయ్యా. సర్వోన్నతుడు ఈ దీన పశువుల పాకలో జన్మించాడు. రాజుల రాజుకు బంగారము. పరిశుద్ధ యాజకుడికి ఈ సామ్రాణి. లోక పాపముల కొరకు బలియాగంగా మారుతున్నందుకు ఈ పూలను సమర్పిస్తున్నాను. చూసాడా? అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లల్ల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో
యాకోబు నుంచి నక్షత్రం ఉదయించింది. ఇశ్రాయేలు